నమస్తే, వెల్కమ్ టు ముద్దునాస్ గార్డెన్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియో చూపించిపోతున్నానండి. నేను ఎవరో గుర్తుపెట్టారు కదా, భారతీనండి, మీ భారతీని. ఎందుకంటే మీరందరూ కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు, అవునా? ఇంత తక్కువ కాలంలోనే ఇంతమంది నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసినందుకు వెరీ మెనీ థ్యాంక్స్ అండి. అట్లాగే ఈ వీడియోస్ ఫస్ట్ మీకే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? కొత్త వాళ్ళకి అనమాట చెప్పేది. అట్లాగే నేను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను మీకు అర్థమైందా? అర్థం కాలేదనుకుంటా, మీరు గెస్ట్ చేసి ఉండరు. ఇప్పుడు నేను చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం హైటెక్ సిటీ సమీపంలో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ అండి. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి నేను దర్శనం చేసుకొని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో. రండి వెళ్దాం. ఈ టెంపుల్కి ఎలా రావాలో కూడా చెప్తానండి, ఎందుకంటే అందరికీ తెలియదు కాబట్టి నేను ఇప్పుడు మీకు వివరంగా రూట్లో చెప్తున్నానండి. ఇది హైటెక్ సిటీకి మనం మెట్రో స్టేషన్లో వచ్చాక అక్కడ షేరింగ్ ఆటోలు కూడా ఉంటాయి హైటెక్ సిటీ దగ్గర దిగాక. అట్లాగే సిటీ బస్లో వస్తున్నా కూడా సిటీ బస్ స్టాప్కి దగ్గరలోనే అనమాట షేరింగ్ ఆటో తీసుకోవచ్చు. అట్లాగే ఆల్విన్ ఎక్స్ రోడ్ నుంచి కొండాపూర్ రోడ్డు ద్వారా కూడా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చండి. అయితే దీనికి రావడానికి ఎవరి కాళ్ళకి ఓన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మనం వచ్చేసాం అనమాట. చూడండి ఇక్కడ ఏమని రాస్తుందండి, అతను శివం, ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. చూసారా ఎంత బాగా చెప్పారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూడా అక్కడ నిర్మించిన ఆయన ఉన్నారు, అయ్య గారు. ఆయన చెప్పారన్నమాట, ఆయనకి కలలో కనిపించి శివపార్వతులు కలిసి ఉన్న విగ్రహాన్ని నిర్మించమని చెప్పారంటండి, ప్రతిష్ఠించమని చెప్పి. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా శివుడు వేరుగాను పార్వతి వేరుగాను మనకి నిర్మించి ఉంటారు. ఎక్కడైనా కానీ మనం పూజలు చేసేటప్పుడు శివుడికి అభిషేకాలు చేస్తాము, పార్వతీమాతకి కుంకుమ పూజలే చేస్తూ ఉంటామండి. అయితే ఇక్కడ ఇద్దరూ కలిసి ఉంటాం, అదొక పెద్ద విశేషం అన్నమాట. అయితే ఈ ఆలయము మన తెలంగాణలోనే ఏకైక అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అండి. ఇది ఫిబ్రవరి 11th 2022లో ఫిబ్రవరి 11th 2022లో విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. ఇది మహాబలిపురంలో విగ్రహం తయారు చేసి మన హైదరాబాద్కి తరలించారన్నమాట. ఈ ఆలయం మొత్తం కూడా నల్లరాయి ఉంటుంది కదండి, అది నిర్మించబడింది. ఇదే స్పెషల్ అట్రాక్షన్ అండి గుడికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది హైదరాబాద్లోనే కొత్తగా నిర్మించిన ఆలయం కాబట్టి కొంతమంది తెలియకపోవచ్చు, అందువల్ల నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇది ఏకైక అర్ధనారీశ్వర స్వామి దేవాలయం. మహాబలిపురంలో విగ్రహం తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చారండి. చూసారా, గోశాల కూడా ఉన్నది ఇక్కడ కూడాను. అందరూ కార్తీక మాసం కాబట్టి దీపారాధనలు కూడా చేసుకుంటున్నారు. పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకుంటున్నారండి. నాకు ఈ వీడియో తీయడానికి కూడా అక్కడ అబ్జెక్షన్ ఉందన్నమాట, తీయొద్దని చెప్తున్నారు. అయినా కానీ మీ అందరికీ దర్శన భాగ్యం కలిగిద్దామని నేను తీశాను. ఇక్కడ గోమాతలు చూడండి, ఆహారం తినిపించే వాళ్ళు తినిపిస్తున్నారు. అదే ఆకుకూరలు అవి ఉంటాయి కదా, అవి కూడా పెడుతున్నారు అన్నమాట. ఈరోజు మాస శివరాత్రిని పురస్కరించుకొని సాయంకాలపు విశేషంగా మహారుద్రాభిషేక కార్యక్రమము, మరియు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారంలా కానీ లలితా సహస్రనామ కుంకుమార్చన మరియు ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమణ్యవభూతోదైషవే నమః. నమస్తే స్తు ధన్వనే బాహుభ్యాం తదే నమః.
यातैषु शिवतमा शिवं भूपतेतनुः शिवासरव्याया तपदयानो रुद्रमणया याते रुद्रशिवातनूराघोरापा प्रकाशिनी ఇక్కడ చూడండి ఆమె పట్టు అతను విడుపు చూడండి శివపార్వతుల దగ్గర ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఎంత బాగా రాసించారండి ఇక్కడ. అసలు ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఈ గుడికి వస్తేనండి ఎంతో నాలెడ్జ్ పెరుగుతుందండి శివపార్వతుల భక్తి మీద, మన హిందూ సాంప్రదాయం మీద అన్నమాట, మన హిందూ దేవుళ్ళ మీద కూడా చాలా బాగా తెలుస్తాయి వివరాలన్నీ కూడా. భార్యాభర్తలు ఎలా ఉండాలో కూడా ఇక్కడ ఇంత వివరంగా మన శివపార్వతులను చూసి నేర్చుకోవాలండి. బాగా సృష్టికి మూలము ఈ శివపార్వతుల గురించి ఇంత వివరంగా నేను ఏ ఆలయాల్లో పక్కన నాగేంద్ర స్వామి కూడా చూసారా అది ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే హనుమాన్ నగర్ శిల్పా హిల్స్ కొత్తగూడ అండి. కొత్తగూడ హైదరాబాద్లో ఉన్నది. ఇది కొంతమందికి తెలియదు కాబట్టి నేను మరీ చెప్తున్నానండి. ఎవరికి అవకాశం ఉన్నంతలో వాళ్ళు వచ్చి దర్శించుకోండి. చాలా బాగుందన్నమాట టెంపుల్. చాలా పీస్ఫుల్గాను విశాలంగా కూడా ఉందండి. మనకి ఈ టెంపుల్ ఏంటంటే నాగదేవత కూడా ఉన్నది, అట్లాగే హేమాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉన్నది, అర్ధనారీశ్వర స్వామి, పెద్దమ్మ తల్లి, వీళ్ళందరూ దర్శనం చేసుకోవచ్చండి. అందువల్ల మీకు అవకాశం ఉన్నందులో ఎవరైనా కానీ సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలండి ఇక్కడికి. అట్లాగే ఫోటోలు కూడా తీయొద్దని వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీచక్ర యంత్రం కూడా ఆలయంలో ఉందండి. మన పైన స్లాబ్ అంటే పైగా మనందరం దర్శించుకునేలాగా పైన నిర్మించారన్నమాట శ్రీచక్ర యంత్రం. ఇదే హోమగుండం అండి. ఇక్కడ హోమాలు చేస్తూ ఉంటారు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఉన్నదన్నమాట. చూడండి అసలు ఎంత పెద్ద హైటెక్ సిటీ దగ్గర కమర్షియల్ ఏరియాలో ఇంత హిందూ ధర్మాన్ని మనం చేసుకునేలాగా ఎంత బాగుందో చూడండి. అసలు చాలా బాగుందండి. ఎంత పీస్ఫుల్ అంటే ఈ నల్లరాతితో నిర్మించిన ఇది ఒక విశేషం అన్నమాట. భోజనానికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పా కదా. మహిళలు, పురుషులు, అసలు భక్తులు అనుకోండి ఇంక అందరూ కలిసి. నేను చూపించిన ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంతవరకు నన్ను బాగా ప్రోత్సహించారు. చాలా తక్కువ కాలంలోనే ఇంతిదిగా మీరందరూ కూడా నన్ను ఇష్టపడినందుకు, నా ఛానల్ చూసినందుకు మెనీ థ్యాంక్ యూ అండి. అట్లాగే మీరు ఈ వీడియోస్ నేను పెట్టే మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అన్న నోటిఫికేషన్ ఉంది. అవన్నీ మీరు చేయగలిగితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.